హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో కట్టలు దిగిన ప్రజాగ్రహం అని చెప్పి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన పెద్ద ఎత్తున నేను ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు బయటకు వచ్చారు. అంటే ఊహించని స్థాయిలో పీపీపీ పైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ప్రజాగ్రహం. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు ఇచ్చిన ఒక ధర్నానో ఒక నిరసన కార్యక్రమం అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన ఒక ఆగ్రహం నిరసన లెక్క కనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇష్యూ బేస్డ్గా ఇష్యూ ఏంటి, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధారంలో ఉంటే పేద ప్రజలు పేద పిల్లలు భవిష్యత్తులో వైద్య విద్యను చదువుకోవడానికి వైద్యులు కావడానికి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశాన్ని కాలరాసి వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి పీపీపీ అని దానికి ఒక ముద్దు పేరు పెట్టి ఒక్కొక్క మెడికల్ సీట్ని 5 నుంచి 10 కోట్లకు అమ్ముకునే కార్యక్రమానికి వ్యాపారాన్ని చేసే కార్యక్రమం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి నిన్న 175 కాన్స్టిట్యున్సీల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ప్రజలు ఈ స్థాయిలో ఎందుకు వచ్చారు? ఇదేదో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వాళ్ళ జెండాలు కనపడ్డాయి కాబట్టి వాళ్ళు కాబట్టి అనుకోవద్దు. వాస్తవంగా గవర్నమెంట్ వచ్చి 18 నెలలు కావస్తుంది. ఈ స్థాయిలో మరి వ్యతిరేకత ప్రభుత్వంపై ఉండి వచ్చారంటే ఈడ కాజు ఒకటి ఉంది, ప్రైవేటీకరణ. ఈ కాజుకు వ్యతిరేకంగా స్పష్టంగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ అయింది. అనేక ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేసే మేధావులు వ్యతిరేకిస్తున్నారు. వితిన్ ద కూటమిలో కూడా నాకు తెలిసి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల్లో కూడా దీనిపైన స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కమిట్మెంట్ ప్రైవేటీకరణ చేయాలని జనసేన నుంచి ఆ స్థాయిలో స్పందన కనిపించట్లేదు. ఇప్పుడు ఈ ప్రజాగ్రహం చూసిన తర్వాత ఇప్పటికైనా ఎనికి తగ్గరా? ఒకవేళ ఎనికి తగ్గని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఎనికి తగ్గడు. ప్రజాగ్రహం ఉన్నా ఆయనకు కావాల్సింది ఆయన మనుషులకి ఆ కాలేజీలను అప్పచెప్పడం అనే ఒక కార్యక్రమం చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అయినప్పటికీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఏమన్నా ఆలోచన చేస్తారా? ఆయన స్టాండ్ ఏం తీసుకోబోతున్నారనే ఒక చర్చ అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రజల కోణం అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రజల నుంచి ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహంలో నేనెందుకు బదనాం కావాలి, నా పార్టీ ఎందుకు బదనాం కావాలి, ఆ మరక నేను ఎందుకు అంటుకోవాలని ఒకవేళ ఆయన ఏమన్నా ఆలోచించగలిగితే అమరావతిలో భూ సమీకరణ పైన ఎట్లయితే స్టాప్ చేయించిండో, లూలు కంపెనీకి ఇచ్చే భూములపైన క్యాబినెట్లో ఎట్లయితే ప్రశ్నల వర్షం కురిపించిండో ఆ స్థాయిలో దీన్ని కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అవసరమా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం నిర్మిస్తాం అని గిట్లా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగితే మొత్తం ఉల్టాయింది. అంటే ఈ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసినందుకు ప్రజల అభిప్రాయానికి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక విలువ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు చూడాలి ఏమైందో, కానీ ప్రజాగ్రహం అయితే వచ్చింది. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది దీనిపైన, ప్రైవేటీకరణ పైన. ఇప్పటికైనా బాబు గారి ఆలోచనలో మార్పు రావాలి, కూటమి ప్రభుత్వంలో మార్పు రావాలి. ఇది ఏది రానప్పుడు పవన్ కళ్యాణ్ గారిలోనైనా మార్పు వచ్చి ఒక స్టేట్మెంటు ఇది ఆపాల్సిందే అని ఇట్లా అంటే అమరావతి భూ సమీకరణ లేక ఆగిపోద్ది. ఇది ఒక మొత్తం మీద మెడికల్ కాలేజీల 175 అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు ఇది ప్రజా విజయం. ఇది ప్రజా విజయం అంటే రోడ్ల మీదకి అయితే వచ్చారని నిరసన. విజయం ఎప్పుడైతే ఆగితే అవుతుంది. ఇది ప్రజా విజయం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు వచ్చారు పిలిపించినందుకు. ఇది ప్రైవేటీకరణ ఆగినప్పుడు విజయం అయింది. ఆ విజయంలో మీ పార్టీ మీరు కూడా భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఈ విజయం ఎంతవరకు ఉంటుంది ఏందనేది మొత్తానికైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు పెద్ద ఎత్తున. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలలో దాదాపు 10,000, 15,000, 20,000 మంది జనాలు కూడా వచ్చినది. ఎందుకంటే 18 నెలల ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పర్యటనలు చేశారు ఆయన పార్టీ అధ్యక్షుడు హోదాలో. ఆ పర్యటనలకి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆయన పార్టీ అధ్యక్షుడు హోదాలో కూడా పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపుకి ఫస్ట్ టైం ఇచ్చిన పిలుపుకి ఈ స్థాయిలో స్పందన మన కళ్ళతో చూసినాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా కళ్ళకు కనపడుతుంది, మన చంద్రబాబుకు కూడా ఆయన గారికి కూడా కనపడుతుంది. ఇప్పుడు ఏమైనా మార్చుకుంటారా? మార్చుకోకపోతే వాళ్ళు చరిత్రహీనులు అవుతారని ప్రజలు అంటున్నారు, మేధావులు అంటున్నారు, ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఆ చరిత్రహీనుల జాబితాలకు పవన్ కళ్యాణ్ గారు పోకుండా ఉండాలంటే ఆయన ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు
ఇది ప్రజలకు సంబంధించింది. ఈ ప్రజలకు సంబంధించిన ఆస్తిని, ప్రజలకు సంబంధించిన హక్కుని కాపాడే దాంట్లో ఆయన తప్పనిసరిగా స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే అమరావతి లాంటి పెద్ద రాజధానిని కడతాం అనేటోళ్ళు ఒక 10 మెడికల్ కాలేజీలను కూడా నిర్మించలేని పరిస్థితులు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించగలిగింది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించింది, నిర్వహిస్తుంది. ఇప్పుడు ఎందుకు నిర్వహించలేదు? దీనికి ముద్దు పేరు పెట్టారు. మొత్తానికైతే కట్టలు తెగింది ప్రజాగ్రహం. ఈ కట్టలు తెగిన దాంట్లోనన్నా వాళ్ళ మనసుల్లో మార్పు వస్తుందేమో అనేది చూడాలి. ఎక్కడికక్కడికి పోలీసులను పెట్టి ఆపినా కానీ ప్రజలాగలే. చాలా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇది ఒక కట్టలు తెగిన ప్రజాగ్రహం అయితే ఈ ఈ ఈ కట్టలు తెగిన ప్రజాగ్రహం తెలుగుదేశం పార్టీ పత్రికలకి, టీవీ ఛానల్ కనపడలేదు. ఒక్క టీవీ ఛానల్ కానీ ఒక పత్రికలో ఈ వార్త రాశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం రాశారు? బారికేడ్లను దోషేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. అరే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోషేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుండ అని చెప్తే దానికంటే బారికేడ్లు విలువైనయా? బారికేడ్లు దోషేశారట. అది వాళ్ళకి బాధ అయింది. అది ఒక వార్త. ఇంతమంది పబ్లిక్ రోడ్లపైకి వచ్చి ఇది తప్పు, మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్తుంటే ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలకి విలువ ఇయ్యని వ్యవహారం అంటే ఈ 2-3 పత్రికలు తప్ప. మరి మీరు పాంప్లెట్లు పైన హెడ్డింగ్ చేసుకోండి, మా పత్రిక పలానా పార్టీది అని చెప్పి అఫీషియల్గా. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు మీరు ఆ ఒక్క మాట ముక్క చెప్తే అయిపోద్ది, మిమ్మల్ని ఎవరు అడగరు. ఈ వార్త ఆ వార్త ఇది ఎందుకు వేయలేదని అడిగి ప్రశ్నించే వాళ్ళు ఉండరు. మాది పలానా పార్టీ కోసమే, పలానా కులం కోసం పనిచేసే పత్రిక మాత్రమే, వాళ్ళ యాంగిల్లోనే మేము వార్తలు రాస్తాం అని చెప్పి రాయండి. బారికేడ్లు దూసేసారని రాయటం ఏంది? 17 ప్రభుత్వ మెడికల్గా తోసేసి తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంటే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వార్త రాయాలి. ఈరోజు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ నా తప్పు అయింది అప్పట్లో అని చెప్పింది రాశారు. ఆయన తప్పు అయితే ఏంది, ఒప్పు అయితే ఏంది, ఎవరికి కావాలి అది వార్త రాశారు. ఇదనమాట. అంటే మన పత్రికలు, టీవీ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తాయి? ప్రజల అభిప్రాయానికి విలువిస్తాయా? కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి భజన చేస్తున్నారంటే స్పష్టంగా కనపడుతుంది. ఒక్కటంటే ఒక్క దగ్గర కూడా వార్త లేదు. ఈ పబ్లిక్ కిందనే వాళ్ళు ట్రీట్ చేయట్లే, ఈ ఆగ్రహం కిందనే ట్రీట్ చేయట్లే. ఇది ఒక వార్త అయితే, జగన్ ప్రభుత్వం కట్టినేళ్లకు బాబు కలరింగు, పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 17 నెలల్లో గజం స్థలము, ఒక ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు. నాడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 31,19,000 పేదంటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్, వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు. నేను ఒక 3 లక్షల ఇండ్లు పంపిణీ చేశారు. రాయచోటి కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇళ్ల పంపిణీ చేసిండు. సొంతింటి కళని నెరవేరుస్తున్నా అన్నాడు. ఈ కళ ఎవరిది అనేది వైఎస్ఆర్సీపీ పెడుతుంది. ఈ సొంత ఇంటి కళ జగన్మోహన్ రెడ్డి కన్న కళ, చంద్రబాబు నాయుడు గారు కన్న కళ. ఇది ఎట్లా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అన్నట్టు ఇది కలరింగ్ అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది మేము కట్టిన ఇల్లు, ప్రభుత్వం చేంజ్ అయింది, దాని తర్వాత కలరింగ్ వేసేదానికి ఇప్పుడు నేనే ఇస్తున్న సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే ఇది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన జాబితాలోదే ఈ 3 లక్షల ఇల్లు. 31,19,000 మందికి ఇళ్ల ప్లాట్లు పంచినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు వాళ్ళంతా విధ్వంసమే చేశారు, నేను వికాసం వైపు తీసిపోతాను అంటుండు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో, ఇళ్ల విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నానని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది కళ్ళకు కనపడుతుంది వాస్తవం కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇల్లు ఎప్పుడు మంజూరు చేయలే, ఇళ్ల పట్టాలు ఇయ్యలే. ఈ ఇస్తే పాతే తప్పులేదు. ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండు, మీ ప్రభుత్వం పంచవచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పంచాలనే రూల్ ఉండదు, అది చట్టం ఒప్పుకోదు కూడా. ఆయన దిగిపోయాడు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కింద చెప్పాలి మీరు. ఇది ఆయన 3 లక్షలు ఇళ్ళు నిర్మించిండు, దాన్ని పంచుతున్నాం, మేము ఇంకొక 30 లక్షల, 40 లక్షల లేదా 10 లక్షల ఇస్తాం, సొంతింటి కళని నెరవేరుస్తామని చెప్పాలి. కానీ ఆయన నెరవేర్చిన కళను మీరు నెరవేర్చిన అని చెప్తే ఎట్లా అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది మొత్తానికి ప్రజల ముందు వైఎస్ఆర్సీపీ నిన్న ఇది ఒక ఎజెండా పెట్టింది. ఈ 3 లక్షల ఇళ్ళు ఎక్కడివి? ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించినాయా, చంద్రబాబు నిర్మించినాయా, పంపిణీ చేసిన వాళ్ళు నిర్మించినట్ట, ముందే ఉన్న ప్రభుత్వం నిర్మించినట్ట అనే అంశం పైన ఈ కలరింగ్కి సంబంధించి కలర్ బయటపడ్డది. ఇది ఒక వార్త అయితే, ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ, కేంద్ర సంస్థలకు ఎకరానికి 4,10,00,000 ఇచ్చారట. ప్రైవేట్ సంస్థలకేమో ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కేటాయింపులు చంద్రబాబు సర్కారు తీరు. రహేజాకు విశాఖలో ఎకరం 99 పైసలకే 27.10 కుంటల ఎకరాలు కేటాయింపు. రిలయన్స్కి ఎకరం 40 లక్షల చొప్పున, అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. నేను అమరావతిలో కూడా కొన్ని ప్రైవేటు
సంస్థలకు భూములు కేటాయించారు. రైతులు అమరావతి కోసం రాజధాని కోసం ఇస్తే ఆ భూములు ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తున్నారు. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు భూమి అడుగుతారు. ఒక్కొక్క ఎకరానికి 4,10,00,000 కేంద్ర ప్రభుత్వానికి బేరం పెట్టారు. అదే ప్రైవేట్ కంపెనీ రహేజా లాంటి లూలు కంపెనీ, ఊర్సా కంపెనీలు ఇస్తే 99 పైసలకి ఎకరం ఇచ్చే కార్యక్రమం. అంటే ప్రైవేట్ పైన మీకు పిచ్చి, ప్రైవేట్ పైన మోజు. ఈ మోజు వెనక ఏముంది? ప్రైవేట్ పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పిచ్చి వెనక క్విడ్ ప్రోకో ఉందా? నీకింత నాకింత అనే వాటాల పంచాయతీ ఉందా? ఎందుకు ఆ పిచ్చి ఎందుకు తగ్గించిస్తారు? 99 పైసలకి ప్రైవేట్కి ఇచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్కడ 4,10,00,000 ఎందుకు పలికింది? ఎందుకంటే అక్కడ క్విడ్ ప్రోకో ఉండదు, వాళ్ళు ఏమి కమిషన్లు ఇయ్యరు, వాళ్ళు ఏమి వాటాలు ఇయ్యరు కాబట్టి అనే ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తుంది. ఇది వాస్తవంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఈ చర్చకి ఫుల్ స్టాపు, ఈ చర్చకి వివరణ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం టు ప్రభుత్వం అంటే కమిషన్లు ఉండవు, క్విడ్ ప్రోకోలు ఉండవు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు క్విడ్ ప్రోకోలు ఉంటాయి. దానికోసం ఈ 99 పైసలు ఉపాధి, ఇన్ని లక్షల ఉద్యోగాలు, అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నట్టు ఉంది తప్ప మీరు ప్రజల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నట్టు లేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పా. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించడంలో భాగంగానే నన్ను కూడా పిలిచారు అని చెప్పి ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఈవో 2 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న సిట్టు విచారణ చేస్తుంది. ఆ విచారణ 4 గదుల మధ్యలో విచారణ అధికారికి ఆయనకి మధ్యలో ఒక జరిగే కన్వర్జేషన్ని కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు ఇక అసలు అక్కడ కూర్చొని ఆ టేబుల్ దగ్గర ఇల్లు కూడా ఉన్నట్టు ఆ ప్రశ్న ఏం అడుగుతుండే, నేనేం జవాబు చెప్తుండే, వీడియో తీసుకొని చెప్పినట్టు చెప్తున్నాను. ఇది చెప్పిండు, అది చెప్పిండు, ఒప్పుకోనుడు, అయిపోయింది, కల్తీ చేసినాం అన్నాడు, కమిషన్ తీసుకున్నాం అన్నాడు, ఒత్తిడి చేశారు అన్నాడు. అసలు ఆయన చెప్పిండా లేదు? బయటకు వచ్చాము, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, అది తప్పే జరగనప్పుడు మేము దాన్ని ఒప్పుకుంటున్నామా లేదా, మా పాత్ర ఉందా లేదా అనే ప్రశ్న ఎక్కడిది అని ఆయన చెప్తున్నాడు. లేదు లేదు అని అదే చెప్పిండని అంటే ఒక పిచ్చి కుక్క అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. జరిగింది ఏదో తప్పు అని వీళ్ళు ముందు పత్రికలు, టీవీ ఛానళ్ళు కొన్ని పనిగట్టుకొని, ఇది వాస్తవంగా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్లో లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనుకుంటుండొచ్చు, గడిచిన టీటీడీ ఈవోనో, గడిచిన టీటీడీ చైర్మనో, గడిచిన ప్రభుత్వం పైన మనం నిందలేస్తున్నాం, వాళ్ళని ఏదో బదనాం చేస్తున్నాం అనుకున్నా. ఇది కొన్ని కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించి. అది జరిగిందో లేదో తెలియకుండా అదొక పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన ప్రసాదం. దాంట్లో జరిగిందో లేదో నిర్ధారణ అయ్యేదాకా కూడా వీళ్ళకి ఆగన పరిస్థితి. పదే పదే విషయం చెప్పి జరిగింది కొన్ని లక్షల లడ్డూలు పంపిణీ చేశారు, ఇక అయిపోయింది, అపవిత్రమైందని పదే పదే ఎందుకు అది ఆ ప్రచారం? దేవుడు ప్రసాదాన్ని రాజకీయ కోణంలో ఇంత మరీ దారుణంగానా? ఇప్పుడు జరిగిందా లేదా ల్యాబ్లో టెస్టో, సైంటిఫిక్ మెథడో, సైంటిఫిక్ రిపోర్ట్సో లేవు. ఒక పొలిటికల్ వెండేటా పెట్టుకొని గడిచిన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, చైర్మన్ను బదనాం చేయాలనే పరిస్థితి నిజంగా ఉంటే శిక్ష చేయండి, చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు ఇంత ఉత్సాహం? పేజీలకు పేజీలు, టావులకు టావులు వార్తలు రాసి ఇక జరిగింది చెప్పిండు ఏమొస్తుంది? వాళ్ళు ఏదో బయటకు వచ్చి చెప్తారు, సిట్టు విచారణ అధికారి బయటకు వచ్చి మేము ఇది అడిగినాం, ఇది చెప్పిండు, ఇది వాస్తవమే అని చెప్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఊహించి రాసి ఊహాగానే ఇది అనుకుంటా, ఇది తెలిసింది, ఎవరు చెప్తారు మీకు తెలవడానికి? సిట్టు విచారణ అధికారి చెప్పరు, ధర్మారెడ్డి చెప్పాలి. ఎట్లా తెలిసింది? ఊహాగానాలు ఏంటి అంటే మీరు ఏదో ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని ఆ ఎజెండాకు ప్రజలను ప్రిపేర్ చేయడానికి మీరు ఏదో రాస్తున్నారు. కానీ ఇది పూర్తిగా విరుద్ధం, ధర్మానికి విరుద్ధం. ఇది ఒక పవిత్రమైన దేవాలయం, అది మొత్తం మర్చిపోయారు. ఈ పవిత్రమైన దేవాలయాలు, ప్రసాదాలు మాకు అవసరంలే, మేము ఎవరికైతే భజన చేయదలుచుకున్నాం వాళ్ళ కోసం ఏదైనా రాస్తాం మేము అనే పరిస్థితికి వచ్చింది. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాశారు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డే, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. ఇప్పుడు ఇది వైవి సుబ్బారెడ్డో లేదా ఆయన అనుకున్న ఆయన పెట్టిన జగన్మోహన్ రెడ్డినో బదనాయం చేయాలని మీరు వేస్తుండొచ్చు. మీ పైచాచిక ఆనందం దానికి ఒక హద్దు ఉండాలి. ఇది పవిత్రమైన, ఇది ఏమంటారు, ప్రసాదం. అది జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది, ఆవు కొవ్వు కలిసిందని చెప్పిండు డైరెక్ట్గా.
ఆయన ఎక్కడ చూసిండో ఏం చూసిండో తెలియదు. అదే స్థాయిలో ఆయనకు సంబంధించిన పత్రికలు కూడా ఇదే వార్తలు. ఒప్పుకున్నాడు అయిపోయింది. వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఉంటే జైల్లో వేయండి. పదే పదే ఏంది ప్రచారం? ఇది భక్తుల మనోభావాలు కదా. కోట్ల మంది భక్తులు ఉంటారు. రైట్. 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు. వచ్చే ఏడాది 5,90,000 గృహప్రవేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఆ నూతన గృహాలకు సంబంధించి ఇచ్చే దాంట్లో చెప్పిండు. 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల వద్దట. ఇది ప్రతిసారి ముఖ్యమంత్రులు అయినప్పుడల్లా ప్రతి ముఖ్యమంత్రి చెప్తున్నాడు సొంత ఇంటి కల అయిపోయింది అంటారు. ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సొంత ఇంటి కల నెరవేరిన ప్రజలు ఉన్నారు అనేది ఇప్పుడు పరిపాలిస్తున్న అన్ని పార్టీల నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎడిపోతున్నాం అనేది. ఇది ఒక వార్త అయితే, వచ్చే ఏడాది ఇంకొక 5,90,000 ఇల్లు ఇస్తారట. సచివాలయ పాలన పట్టాలు ఎక్కించాలి, వాటి పనితీరు అస్తవ్యస్తం. కొందరు సిబ్బందికి పనితీరు, మరికొందరికి పని లేక ఖాళీ. పలువురు వేళకు హాజరు కానిపోయినా ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో తెలియదు. సర్వేలు, ఫీల్డ్లు, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో సచివాలయాల పాలన పడ్డదా ఆంధ్రజ్యోతి నిన్న కూడా రాసింది. సచివాలయాలను సరిదిద్దాలి, సచివాలయాలను పట్టాలు ఎక్కించాలి. అంటే పట్టాలు లేవు దానికి. ఇప్పుడు పట్టాల మీద లేదు అది. మొత్తానికైతే సచివాలయ వ్యవస్థ పైన ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది అనేది బయట ఒక చర్చ. ఇప్పటికే గ్రామ వాలంటీర్లని తీసేశారు. ఈ సచివాలయ వ్యవస్థ పైన కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో జరిగిన మీటింగ్లో ఇది ఒక పనికిరాని వ్యవస్థ తెచ్చిండని ఒక నెరేషన్ క్రియేట్ చేసిండు. అనవసరంగా రిక్రూట్ చేసిండు 1,26,000 మందిని, బర్డెన్ అయిందని చెప్పి. ఇక దాని తాలూకా ఏమన్నా ప్లాన్లు స్టార్ట్ అయినాయి కానీ ఆంధ్రజ్యోతిలో నిన్న సరిదిద్దాలని రాసిండు, ఈరోజు పట్టాలు ఎక్కించాలని రాసిండు. అరే పట్టాలు ఎక్కిస్తారో సరిదిద్దుతారో దిద్దుతారు. అది మీరు ప్రభుత్వానికి దీనికి పెద్ద వార్త బ్యానర్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. మీరు సమర్థించే ప్రభుత్వం వాళ్ళకు ఒక మాట ఫోన్ చేసి చెప్పినా దీన్ని సరిదిద్దాలి, ఇక్కడిక్కడ జరుగుతుందంటే అయిపోయాయి. మీరే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కాదు కదా. ఈ సరిదిద్దాల దాంట్లో దీన్ని ఏదో చేసే కార్యక్రమం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఈనాడు తప్పు చేశాను మన్నించండి. ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. ఇన్స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి. నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేను విలన్ అయిపోయినా, నన్ను ట్రోల్ చేశారు, నేను తప్పు చేసిన. ఆ తప్పు ఎట్లా చేసినా అంటే చట్ట ప్రకారం చేయలేదు, నైతికంగా చేసిన, ఎథికల్గా చేసినాను. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లో లేదా ఆఫీసర్సో, గవర్నమెంటో, జడ్జిలో తీసుకునే నిర్ణయాలు చట్ట ప్రకారమే ఉంటాయి. నైతికత ఉండదు అక్కడ. నైతిక విలువలు, మానవతా విలువలు లేదా మానవతా దృక్పథంతో జడ్జిమెంట్లు, మానవతా దృక్పథంతో జీవోలు, ఆర్డర్లు, నిర్ణయాలు తీసుకోరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇది మఠం కాదు, ప్రభుత్వంలో ప్రభుత్వం ఒక ఆఫీసర్గా మీరు ఉండరు. ప్రభుత్వాన్ని పరిపాలించిన ఒక కీలకమైన ప్లేస్లో ఉన్నోళ్ళు మానవతా దృక్పథాలు, మానవతా విలువలు, సిద్ధాంతాలు, లేదంటే నైతిక విలువలు ఇట్లాంటివి ఉండవు. మోరల్ వాల్యూస్ అని కేవలం చట్ట పరిధిలో భారత రాజ్యాంగం ప్రకారము, దాంట్లో ఉన్న చట్టాల ప్రకారము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే కార్యక్రమం ఉంటుంది. అప్పుడున్న ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్ పైన చర్యలు తీసుకొని ఫైల్ పంపిస్తే, నాకంటే ఒక 5 సంవత్సరాలు సీనియర్ అయిన ఆఫీసరు ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన పైన ప్రభుత్వం చేసిన అలిగేషన్స్ కరెక్టే, దానికి అనివార్యంగా నేను కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా ఆ చర్య తీసుకోవాల్సిందే. కానీ నాకు బాధ అనిపించింది, ఎథికల్గా అది నాకు కరెక్ట్ కాదనిపించింది. మరి ఎథికల్గా కరెక్ట్ కాదనిపించినప్పుడు ఫైల్ అక్కడ పడేసి రాజీనామా చేసిపోవాల్సింది, సెలవు పెట్టిపోవాల్సింది. లేదు. మళ్ళీ ఆయన ఇంకొక కామెంట్ కూడా చేసింది దాంట్లో, నేను ఎక్కడ మొత్తం కెరియర్లో ఎక్కడ ఒక చిన్న తప్పు చేయలే, ₹1 తీసుకోలేదు అన్నాడు. ఇది మరీ పెద్ద జోక్ అనమాట. ఆయనే కాదు, ఇప్పుడున్న ఆఫీసర్స్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా కింద ఆఫీసర్లు కానీ తప్పు చేయకుండా తప్పు చేయలేదనేది, ₹1 తీసుకోలేదనేది నమ్మటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. నిజంగా తప్పు చేయని వాళ్ళు, ₹1 తీసుకోనోడు ఆ పోస్ట్ కోసం తపలబడి ఎంపర్లాడి ఈ పోస్టుల కోసం, వాళ్ళు కావాల్సిన పోస్టుల కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు కానీ అప్పుడు కానీ చెప్పిన ప్రతి పనిని చేసి వాళ్ళు పోస్టింగుల కోసం కీలకమైన పోస్టింగులు కావాలా, వాళ్ళు చేసిన ప్రతి వాళ్ళు చెప్పిన అడ్డగోలు పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇట్లాంటివి మళ్ళీ బయటకు వచ్చి సారీలు చెప్పటం.
నిజంగా తప్పు చేసినాక సారీ లేనుకుంటే శిక్షే ఉంటుంది చట్ట ప్రకారం. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, చట్ట ప్రకారం అయితే తప్పు చేయలే, నేను చట్ట పరిధిలోనే చేసిన, వితిన్ ద చట్టంలోనే, నైతికంగా ఎథికల్‌గా తప్పు చేసిన అంటాడు. ఎథికల్ తప్పులుండవు. మరి ఇది అసలు మీరు అప్పుడు తప్పు చేశారో లేదో తెలవదు కానీ, ఇప్పుడు మీరు నిన్న వీడియో రిలీజ్ చేసింది దాంట్లో ఇంటే ఇప్పుడు తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎవరి కోసం, ఎవరి ప్రాపకం కోసం ఈ తప్పు చేసినా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంటర్వ్యూల కోసం కొన్ని ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు ఇయటానికో, ఆ ఇంటర్వ్యూల పర్మిషన్‌ల కోసం ఆయన ఇంకో మాట కూడా నేను ఫోన్ చేసి కూడా చెప్పిన క్షమాపణ వాళ్ళిద్దరికీ. కానీ అది జాలదనిపించిందట. మరి వాళ్ళు మీకు ఎవరైతే ఇప్పుడు ఈ సారీ చెప్పించే కార్యక్రమానికి ప్లాన్ ఏశారో, నువ్వు ఫోన్‌లో చెప్తే కాదు బహిరంగంగా చెప్పాలని ఏమైనా కండిషన్ పెట్టారేం గానీ ఢిల్లీలో కూర్చొని వీడియో చేసిండు నిన్న. ఇది ఈ ఎథికల్, మోరల్స్, వాల్యూస్ ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్స్, జైలుకి పోయినోళ్ళున్నారు. మరి వీళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మేము కూడా తప్పు చేసినాం అనే పరిస్థితి కాకుండా కాస్త సోయితోని అధికారులు కాస్త మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్లం, మనకు ఒక విలువ ఉంది ఈ దేశంలో, ఈ సర్వీస్‌కి అనే ఆ సోయితోని పనిచేయాలి. చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వీడియోలు చేసి ఇట్లాంటి తప్పు చేసినంటే ప్రజల ముందు చులకన అయిపోయాయి. ఇది ఆయన తప్పు చేసిండట, మన్నించండి అంటండి. ఎవరు మన్నించాలి, ఎవరికి తప్పు చేశారు మీరు? ప్రజలు మన్నించాలనా, ఏబీ వెంకటేశ్వరరావు? రైట్. ఆంధ్రప్రభ అసైన్డ్ రైతుల ఇంట వెలుగులు, క్లీన్ ఎనర్జీ ప్లాట్లకు భూముల లీజు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఏటా 1,50,000 పైగా ఆదాయం, అసైన్డ్ భూములకు భద్రత, ఉపాధి కల్పన, నెట్ జీరోతో సంపూర్ణ ఆరోగ్యం, నెట్ క్యాప్ లేదా రూరల్ బోర్డు ఏర్పాటుతో లీజు ప్రక్రియలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిన్న అసైన్డ్ రైతులకు ఇంటి వెలుగులు అంటుండు. కానీ ఈ ఇంటి వెలుగులు వెనక చీకట్లో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఈ అసైన్డ్ భూములు ఇప్పటికే అంటే పేద ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కొంతమంది బీసీలకి ప్రభుత్వం అసైన్ చేసి ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టా భూములు, లావున్ పట్టా భూములు అంటుంది. ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేసిన వాళ్ళ దగ్గర లేవు, కొంతమంది పెద్ద వ్యక్తుల చేతులలో పోయినాయి. మెజారిటీ భూములు పేద ప్రజల చేతులు లేవు. వాళ్ళు ఏ లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలే. వాళ్ళు రకరకాల అవసరాల కోసం అప్పటికప్పుడు ఏదో కొద్దో గొప్ప పైసలకు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కబ్జాలు అయినవి ఉన్నాయి. ఈ పెద్దోళ్ళ చేతిలో ఉన్న అసైన్డ్ భూముల కోసం ఈ వెలుగులు ఉంటాయి, పేదోళ్ళ భూముల కోసం కాదనేది ఒక చర్చ. ఈ పెద్దోళ్ళ చేతిలో పోయిన 100లో 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు భూములు ఉన్నాయి. అట్లాంటి భూములను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు లీజులు ఇచ్చే కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం కొత్తగా. దీన్ని పేదోళ్ళకు ఉపయోగం అని చెప్తున్నారు. కానీ ఏ పేదవాడు అర్ధ ఎకరం ఉన్నోళ్ళు అసైన్డ్ భూముల్ని ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇయ్యడు. ఇస్తే పట్టా ఇస్తే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ మెజారిటీ భూములు పెద్దల చేతిలో పోయినాయి. ఆ పెద్దల చేతిలో పోయిన భూములకి వాళ్ళకి కన్వీనియంట్ కోసం ఈ వెలుగులు ఇస్తున్నట్టుంది తప్ప పేద ప్రజల కోసం ఇస్తున్నట్లేదు అనేది ఒక చర్చ బయట నడుస్తుంది. ఇది ఒక వార్త అయితే రైట్. నమో అంటే నాయుడు మోడీ అని నారా లోకేష్ గారు నేను ఢిల్లీలో చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు అట నమో అంటే నా అంటేనే నాయుడు గారు, మో అంటే మోడీ అట. ఇప్పుడు దీనివల్ల ఏమొచ్చింది మన రాష్ట్రానికి అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే అయిండు నమో అంటే నాయుడు గారు, మోడీ గారు అయితే అయ్యారు. కానీ ఏదైనా కావచ్చు, నాయుడు కావచ్చు, నాయుడు మోడీ కావచ్చు. కానీ ప్రజలకి, రాష్ట్రానికి ఏమొచ్చింది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? అమరావతికో, లేకపోతే పోలవరానికో, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకో, ఇంకో దానికో వచ్చిన లాభం ఏంది? వాళ్ళు ఇస్తానన్న 32,000 కోట్ల గ్రాంటు బడ్జెట్లో పెడితే 4,000 కోట్లు కూడా రిలీజ్ కావాలి. మరి ఈ నమో వల్ల ఒరిగింది ఏంటి అనేది కదా ఇప్పుడు ఇక్కడ ప్రజలు కోరుకునేది, అడుగుతున్నది. 32,000 కోట్లు ఆన్ బడ్జెట్లో కేంద్రం నుంచి వస్తాయని చెప్పి వీళ్ళు లెక్కలు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాంట్లో 4,000 కోట్లు కూడా రాలి, అంటే 12% కూడా రాలే. ఏమొచ్చినట్టు మరి మనకి? అప్పులు వచ్చినాయి. ఈ నమోతోనే అప్పులు కాదు రావాల్సింది, గ్రాంట్లు, నిధులు రావాలి. అక్కడ నుంచి మన ప్రజలు కట్టే ట్యాక్సులు కేంద్రానికి పోయినాయి, మళ్ళీ రిటర్ను రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సుల్లో కూడా కోత, 50% ట్యాక్స్ కూడా రిటర్న్ రాలే. వీళ్ళు వేసిన రాబడి ఖర్చులకి రాబడికి పొంతం లేదు. రాబడిని తగ్గింది, ఖర్చులు పెరిగినాయి, దానికి తగ్గ ఆదాయం అక్కడ నుంచి లేదు, నిధులు లేవు, గ్రాంట్లు లేవు. కానీ మేము నమో అని భజన చేస్తారు. వీళ్ళు డయాసుల మీద కూడా ఈ మధ్య నారా లోకేష్ గారు
ఆయన మాట్లాడే ఒక 10-15 నిమిషాల స్పీచ్‌లో ఒక 100 సార్లు నమో, నమో, నమో అని భజన చేస్తున్నాడు. ఆ నమోలో వాళ్ళ నాయనుండు, మోడీ గారుండు కాబట్టి మరి చెప్తుండో తెలవదు గానీ, ఈ నమో ప్రజలకు ఉపయోగపడాల. మీరు పొగుడుకోవడానికి ఉపయోగపడేది కాదు. నాయుడు అండ్ మోడీ అని చెప్పి ఆయన ఒక వార్తను రాసిండు ఆంధ్రప్రభ. రైట్, ప్రజాశక్తి చూద్దాం. గ్లోబల్ ఆసుపత్రి సీజ్ చేశారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి డీసీహెచ్ఎస్ ఆంజనేయులు 7గురిపై మానవ అవయవాల అక్రమ రవాణా, చీటింగ్, హత్య కేసు నమోదు. ఇది నిన్న ఆంధ్రాలో మదనపల్లిలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రి వాళ్ళు డైరెక్ట్ కిడ్నీలు తీసేసుకుంటున్నారు. కొంతమంది బ్రోకర్లను పెట్టి ఎక్కడైతే పేదోళ్ళు, ఎక్కడైతే ఆ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకొచ్చి ఆపరేషన్ చేయడం, ఒక కిడ్నీ తీయటం, ఇంకో కిడ్నీతో పంపించడం. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో కానీ నిన్న బయటపడది. ఈ రాకెట్లో ఆ కిడ్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఆ చనిపోయిన మహిళ డెడ్ బాడీని సీక్రెట్గా ప్యాక్ చేసి ఆమె కుటుంబ సభ్యులతో ఏదన్నా అంతో ఎంతో మాట్లాడి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బెడిసి కొట్టింది. అది లీక్ అయింది. ఆ లీక్ అయిన తర్వాత మొత్తం పోలీసు మీడియా ఎంటర్ అయిన తర్వాత నిన్న కేసు అయింది, సీజ్ అయింది. ఈ సీజులో విచిత్రం ఏంటంటే మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు, మాట్లాడిన వ్యక్తిని కేసులో పెట్టారు, అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ని పెట్టారు. కానీ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఇంతవరకు టచ్ చేయాలి. హాస్పిటల్ యాజమాన్యం పైన ఏం కేసు పెట్టారనేది బయటకు రావట్లేదు. అసలు హాస్పిటల్ యాజమాన్యం పేరు చెప్పడానికి కూడా పోలీసులు నిన్న ప్రెస్కి మాట్లాడినప్పుడు సూటిగా హాస్పిటల్ యాజమాన్యం కానీ హాస్పిటల్ పేరు చెప్పట్లే వాళ్ళు. అది చెప్పకుండా ముసుగులో గుద్దులాట్లేక చర్య తీసుకుంటున్నాం, ఇంకా ఇన్వెస్టిగేషన్లో భవిష్యత్తులో తెలుస్తుంది. ఇగో ఈ ఎంకరేజ్మెంట్ల వల్ల ఇట్లాంటి తయారైంది. కిడ్నీ రాకెట్ ఇది ఇప్పటివరకు ఎన్ని చేశారు? ఇదంతా తీయాలి. కేవలం ఆ చనిపోయిన మనిషికి సంబంధించి వాళ్ళ బాధితులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఫ్రేమ్ వర్కే చేస్తే ఇట్లాంటి నెట్వర్క్ బయటికి రాదు. నెట్వర్క్ రావాలంటే జరిగింది, జరగబోయేది, ఇంకెంతమందితో కాంట్రాక్ట్ అయ్యారు మొత్తం తీస్తే అసలు ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది హాస్పిటల్ యాజమాన్యం క్రిమినల్ కేసులో జైలుకు పోవాలి అనే విషయాలు తెలిస్తే ఈ క్రిమినల్ కేసు, ఈ సీజ్ చూసి ఇంకొక హాస్పిటల్ కానీ ఇంకో డాక్టర్ ఇట్లాంటివి చేయాలంటే భయపడాలి. ఇక మళ్ళీ ఈ సీజ్ ఒక 3 నెలల్లో కోర్టుకు పోయాను రిలీజ్ తెచ్చుకుంటే సీజింగ్ రిలీజు ఇక ఓపెన్ చేసి మళ్ళీ హాస్పిటల్ నడుపుకొని ఆయన బయటకు వస్తే యాజమాన్యం యథామామూలుగా డబ్బులు సంపాదించి దందా చేస్తుంటే ఇంకెవడు భయపడతారు? ఎవడు భయపడడం. అంటే ఇది కాదు, కఠినంగా ఉండాలి. చట్టాలు కఠినంగా ఉండాలి, అమలు చేసిన వాళ్ళు కఠినంగా లేరు. ఇది గ్లోబల్ ఆసుపత్రి మదనపల్లికి సంబంధించి ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.